సిజ్లింగ్ బ్యూటీ దీపికా పదుకొనే ట్రెండింగ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోందా? కల్కి సినిమాలో దీపికా చేసిన రోల్ సినిమాకు ఎంతవరకు హైలైట్ అవుతుంది? బాలీవుడ్ లో వర్కౌట్ అయిన షేడ్ పాన్ గ్లోబల్ ఫిల్మ్ లోను వర్కౌట్ కాబోతుందా? బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నిత్యం ట్రెండింగ్ లో ఉండే పనులే చేస్తుంది. పఠాన్ తర్వాత ఆ స్థాయి హిట్ సినిమాతో మళ్ళీ ఇప్పటి వరకు మన ముందుకు వచ్చింది లేదు. రాబోయే కల్కి సినిమాతో తనకు మళ్ళీ వరల్డ్ వైడ్ కవరేజ్ దక్కుతుంది అని ఆశిస్తోంది. అయితే తనకెక్కువగా మైలేజ్ తెచ్చే నెగిటివ్ షేడ్స్ తోనే ఈసారి కూడా మన ముందుకు రాబోతోంది. కల్కిలో దీపికా పదుకొనే నెగిటివ్ షేడ్స్ కలిగిన రోల్లో నటించబోతుందని, సినిమాలో ఆమె రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ కూడా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, క్యారెక్టర్ నచ్చడంతో సినిమాకు హాలీవుడ్ స్కోప్ ఉండడంతో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని దీపికా పదుకొనే ఇప్పటికే పూర్తి చేసింది. హిందీ, కన్నడ భాషల్లో దీపికా పదుకొనే డబ్బింగ్ చెప్పడం జరిగింది. కల్కి పార్ట్ 1 లో దీపికా రోల్ కొంతసేపే ఉన్నప్పటికీ సెకండ్ పార్ట్ లో ఆమె రోల్ స్కోప్ పెరగవచ్చు. అంతేకాదు, నాగ్ అశ్విన్ చేసిన ప్రతి సినిమాలో విమెన్ క్యారెక్టర్ ని సెంట్రలైజ్ చేసి బొమ్మ నడిపిస్తూ ఉంటాడు. మరి కల్కి లాంటి పాన్ గ్లోబల్ ఫిల్మ్ లోనూ అలాంటి పని చేశాడా, లేక దీపికాకు ఉన్న ఇంటర్నేషనల్ మార్కెట్ ని క్యాచ్ చేయడం కోసం ఆమెను సినిమాలో తీసుకున్నాడా అన్నది త్వరలో తేలిపోనుంది. ఓటీటీలు తెలివిగా సినిమాలను, వెబ్ సిరీస్లను సెలెక్ట్ చేస్తున్నాయా? ఇన్వెస్ట్మెంట్ చేసేది కొద్దిగా అయినా వెంటనే లాగేయాలని చూస్తున్నాయా? ప్లాన్ బిని అమలు చేస్తున్న ఓటీటీలకు మాత్రమే సక్సెస్ రేట్ పెరిగిందా? లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఓటీటీలకు వర్కౌట్ అవుతుంది అనే లెక్కలు మారిపోతున్నాయి. తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ బేస్డ్ సినిమాలు, మంచి పసందైన వెబ్ సిరీస్లు మంచి వ్యూవర్షిప్ సాధిస్తూ ఉండడంతో ఓటీటీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయి. కొనే సినిమాలు ఏవైనా సరే సాలిడ్ కంటెంట్ ఉంటేనే సదరు నిర్మాతలని అప్రోచ్ అవుతున్నాయి. ఈ విషయంలో ప్రైమ్, సోనీ లివ్, ఆహాలు మంచి సక్సెస్ లనే అందుకుంటున్నాయి. పొలిమేర 1 హాట్‌స్టార్ లో సూపర్ హిట్ అయ్యేసరికి పొలిమేర 2 థియేటర్ రైట్స్ కోసం మార్కెట్లో పోటీ కనిపించింది. ఇక ఆహాలో మసూదా స్ట్రీమింగ్ పెట్టిన 48 గంటల్లో 50 మిలియన్ల మినిట్స్ వాచింగ్ టైం ని క్యాష్ చేసుకుంది. నిజంగానే ఇది అరుదైన రికార్డ్. అసలు ఈ సినిమాలోని నటీనటులెవ్వరూ ఆడియన్స్ కి తెలిసిన వారే కాదు. అయినప్పటికీ కంటెంట్ బాగుందనే టాక్ తో ఒక్కసారిగా ఆహా మీదకొచ్చి పడ్డారు. ఈటీవీ విన్ అయితే శివాజీ నటించిన 90s సిరీస్ తో ఒక్కసారిగా భారీ స్థాయి ఖాతాదారులను సంపాదించింది. ఇక నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైతే భారీ బడ్జెట్ చిత్రాలను ఎంతలా కొనుగోలు చేస్తున్నప్పటికీ తమ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పట్లో రావనే తెలిసి మళ్ళీ తమ ప్రైమ్ కంటెంట్ ని మిగతా ఓటీటీలకు సెకండ్ సేల్ చేస్తున్నాయి. RRR విషయంలో ఇదే జరిగింది. అలాగే కంటెంట్ బాగున్న చిత్రాలను కూడా గత కొంతకాలంగా నెట్ఫ్లిక్స్, ప్రైమ్లు కూడా కొనుగోలు చేయడానికి ఎక్కడా వెనుకాడటం లేదు. ఏదేమైనా ఓటీటీలు తాజాగా వెళ్తున్న ట్రాక్ షార్ట్ టైంలోనే తమ ఖాతాదారులను, ఇన్కమ్ ని పెంచుకునేలా చేస్తున్నాయి. ఆడియన్స్ సైతం తమకు నచ్చిన స్టఫ్ ఎక్కడున్నా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.